జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది ఏసీబీ కోర్టు. 6 నిందితులను బెయిల్ను డిస్మిస్ చేసింది. నిందితుల బెయిల్ను A4 వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది ఏసీబీ కోర్టు. A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా డిస్మిస్ చేసింది. దీనికి సంబంధించి కోర్టు ప్రాంగణంలో మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, బెయిల్ను డిస్మిస్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిందితులు 6 బెయిల్ పిటిషన్లు కూడా ఇవాళ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా కేసులో A2గా ఉన్నటువంటి ఏపీడీసీఎల్ కి సంబంధించిన లిక్కర్ బెవరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అధికారిగా పనిచేసినటువంటి సత్యప్రసాద్, వీళ్ళిద్దరూ A2, A3గా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాటి మీద విచారణ జరిపి డిస్మిస్ చేసింది న్యాయస్థానం. ఇక కేసులో A4గా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా A31గా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, A32గా కృష్ణమోహన్ రెడ్డి, A33గా బాలాజీ గోవిందప్ప, వీళ్ళ 4 బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. వీళ్ళ 4 కూడా ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ప్రాసిక్యూషన్ ఏదైతే వాదనలు వినిపించిందో ఆ వాదనలకి ఏకీభవిస్తూ కూడా న్యాయమూర్తి వీళ్ళ బెయిల్ పిటిషన్లని డిస్మిస్ చేశారు. ప్రధానంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం, ఆ ఛార్జ్ షీట్లో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర, వాళ్ళు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఆధారాలు, సీజ్ చేసినటువంటి ప్రాపర్టీలు, వీటన్నిటికీ సంబంధించిన ఆధారాలను కూడా న్యాయమూర్తికి ఈ ఛార్జ్ షీట్ల రూపంలో సిట్ దాఖలు చేయడంతో వాటన్నిటిని పరిశీలించినటువంటి న్యాయస్థానం ఈ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి శ్రీకాంత్? సరే, వీళ్ళు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకుంటారు. అయితే దానికి కొంత సమయం కూడా పడుతోంది. ఇప్పుడే ఈ కేసులో ఈ బెయిల్ పిటిషన్లు ప్రస్తుతం డిస్మిస్ చేశారు కాబట్టి మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సంబంధించి ఎటువంటి వెసులుబాటు ఉంది అనే అంశాలను ఈ నిందితులు పరిశీలించే అవకాశాలు కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో బెయిల్ డిస్మిస్ కు సంబంధించిన ఆర్డర్ కాపీలు కూడా ఇంకా బయటకు రావాలి కాబట్టి వాటన్నిటిని పరిశీలించిన తర్వాత నిందితుల తరపున న్యాయవాదులు నిందితులతో మరోసారి మాట్లాడి ఈ బెయిల్ పిటిషన్ మరోసారి న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. అంటే శ్రీకాంత్, మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత చాలా వరకు కూడా కొంత స్టేట్మెంట్స్ తీసుకునే అవకాశం ఉంది, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని కూడా చాలా వరకు కొన్ని స్పెక్యులేషన్స్ నడిచాయి. సో ఇప్పుడు నిందితులకు సంబంధించి ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా గ్యాదర్ చేయగలిగారా? అంటే ప్రస్తుతానికి అరెస్ట్ అయిన నిందితుల్లో అందరూ, అంటే మిథున్ రెడ్డి మినహా మిగతా వాళ్ళందరినీ కూడా మొత్తం ఇప్పటి వరకు 12 మంది నిందితుల్ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని మినహా మిగతా అందరినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని వివరాలు సేకరించారు. వాళ్ళు సేకరించిన ఆధారాలు, నిందితులు చెప్తున్న వివరాలు, స్టేట్మెంట్లు ఇవన్నిటిని కూడా బేరేజ్ చేసుకునే వాళ్ళని ఆ కేసుకు సంబంధించి అరెస్టులు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. కేసుకు సంబంధించి వాళ్ళు సరిగ్గా సహకరించట్లేదు అనే విషయాన్ని కూడా ధృవీకరించారు. అయితే అరెస్టుకు ముందే మిథున్ రెడ్డిని కూడా పలుసార్లు సిట్ అధికారులు విచారించారు. విచారణ తర్వాతే ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న నిందితుల పాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు, ఆధారాలు కూడా సేకరించాం కాబట్టి వీళ్ళని ప్రస్తుతానికి కస్టడీకి తీసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇక ఇందులో 29 సంస్థలు కూడా ఉన్నాయి. అవి షెల్ కంపెనీలు. వాటికి సంబంధించి ఓవైపున ముంబైలో ఒక టీం విచారణ కూడా చేస్తా ఉన్న నేపథ్యంలో అదనంగా వచ్చిన ఆధారాలు కానీ సమాచారాన్ని బట్టి అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి సంబంధించి మాత్రం ప్రస్తుతం వీళ్ళని కస్టడీకి కూడా తీసుకునే అవకాశాలు అయితే లేనట్టుగా అయితే మనకు తెలుస్తోంది. అంటే గతంలో రాజ్ కేశిరెడ్డికి సంబంధించి గత నెలలో కొంతవరకు కూడా మూవీస్లో కొంత ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఈ ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి షెల్ కంపెనీలకు సంబంధించి కూడా ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా చాలా వరకు ఏసీబీ ఇప్పటి వరకు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే విచారణ కూడా చేపట్టింది. రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కేసులో A1గా ఉన్న రాజ్ కేశిరెడ్డిని జైలుకి వెళ్లి కూడా ఒక రోజంతా విచారించి స్టేట్మెంట్ కూడా
రికార్డ్ చేశారు. ఇటీవల 11 కోట్ల రూపాయలను కూడా సిట్ అధికారులు రాజకేశ్ రెడ్డికి సంబంధించిన డబ్బును హైదరాబాద్ లో సీజ్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వివరాలు ఈడీ అధికారులు సేకరించారు. అయితే సిట్కు సంబంధించిన దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో మరొక నెల రోజుల్లో ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేయాలని సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ముమ్మర దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటికి సంబంధించి కూడా ఈడీ కూడా తనకి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను కూడా సిట్ అధికారుల నుండి కూడా అడిగి తెలుసుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒకవైపున ఈడీ విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో సిట్ అధికారులు విచారణ పూర్తి చేస్తే ఈడీ కూడా దానికి సంబంధించి దర్యాప్తును కూడా ఒకవైపున పూర్తి చేస్తుంది. కాబట్టి మరొక నెల రోజుల్లో రెండు కూడా అటు సిట్ గానీ ఇటు ఈడీ గానీ ఈ కేసుకు సంబంధించి విచారణని పూర్తి స్థాయిలో ముగించే దిశగా విచారణ జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలోనే నిందితులు బెయిల్ పిటిషన్లు కూడా డిస్మిస్ అయ్యాయి. వీళ్ళు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసి కేసుకు సంబంధించి విచారణ ముందుకు సాగే అవకాశాలు ఉండవన్న నేపథ్యంలోనే అందరి బెయిల్ పిటిషన్లు మొత్తం 6 నిందితుల్లో 4 బెయిల్ పిటిషన్లు 2 ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా న్యాయస్థానం డిస్మిస్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.